ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో 20వ బ్యాచ్ శిక్షణ తరగతులను తన చేతుల మీదుగా ప్రారంభించినందుకు తనకెంతో ఆనందంగా ఉందని ఎంవీఐ శ్రీకాంత్ బాబు పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో గల ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో 20వ బ్యాచ్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి డిపో మేనేజర్ మనోహర్ అధ్యక్షత వహించగా ఎంవీఐ శ్రీకాంత్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ తరగతులు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా శిక్షణలో పాల్గొన్న వారికి ఎంవీఐ శ్రీకాంత్ బాబు మెటీరియల్స్ అందించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ బాబు మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ తీసుకోవడం మీ అందరి అదృష్టమన్నారు. ఈ శిక్షణ ద్వారా సుశిక్షితులైన డ్రైవర్లకు మంచి అవకాశాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డిపో మేనేజర్ బాలకృష్ణ, డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ కేడీఎం రాజు, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ట్రైనింగ్ బస్సు కూడా డ్రైవింగ్ మీరు ప్రాక్టీస్ చేసే బస్సు కూడా మీకు బయట ఎలా మీరు నడుపుతారో దానికి అనుగుణంగా రోడ్డు పరిస్థితులు తగ్గట్టుగా ఉండే బస్సు, ఇలాంటివన్నీ కూడా అన్ని సదుపాయాలు ఉన్న డ్రైవింగ్ స్కూల్గా నేను ఇది ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ని ఎప్పుడు భావిస్తుంటాను. అలాంటి చోట మనం నేర్చుకుంటున్నామంటే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలకి ఇంజనీరింగ్ సీట్ వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా మీరు కూడా ఒక మంచి డ్రైవింగ్ స్కూల్లో మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నందుకు మీరు కూడా చాలా హ్యాపీగా నేర్చుకోవాలండి. ఇది మీకు అందరికీ దొరికిన సదవకాశం. ఇక్కడ మీరు ఈ నేర్చుకున్న ఈ 40 రోజులు కూడా మీరు కాస్త మీకు బయట ఎన్ని అంటే ఏజ్తో సంబంధం లేకోకుండా మీ కార్యకలాపాలతో సంబంధం లేకోకుండా ఇక్కడ అందరూ కలిసి, అంటే కొంత పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, కొంత చిన్న వయసు వాళ్ళు ఉంటారు, కాలేజీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మీరందరూ కూడా ఇప్పుడు మీరు నేర్చుకుంటూ అందరూ ఒక చోట కూర్చుని మీరు నేర్చుకోవడం అనేది మీరు మళ్ళీ చిన్న పిల్లలు అయిపోయినట్టు. పెద్దవాళ్ళు కానీ అలాగే ఈ చిన్న వయసు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళతో ఆల్రెడీ కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అదే ఫీల్డ్లో ఉంటూ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కోసమే ఇక్కడికి వచ్చి చేరే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఫీల్డ్లో. వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నటువంటి రోడ్డు మీద కానీ బయట ట్రాఫిక్ కానీ వాళ్ళకి ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంటుంది. మీరందరూ కూడా ఇక్కడ ఒక 10 మంది ఒక చోట కూర్చున్నామంటే నాలెడ్జ్ షేరింగ్ అంటారు. అంటే ఒకరితో ఒకరు మనం నేర్చుకున్నాం, ఇన్స్ట్రక్టర్ మనం చెప్పేది కొంతవరకు, అలాగే మనలో మనం గ్రూప్ డిస్కషన్స్ ఇలా కూడా కొంత నేర్చుకునే అవకాశం ఇలాంటి చోట మాత్రం మీకు దొరుకుతుందండి. ఒంటరిగా ఎక్కడికో వెళ్ళి మనం నేర్చుకోవడం వేరు, లేదా వేరే ఎక్కడైనా చిన్న డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుని ఒక సర్టిఫికేట్ తెచ్చుకుని ఒక ట్రైల్లో మమ అనిపించడం అలా కాకుండా ఇలాంటి చోట నేర్చుకుంటే మీకు నేర్చుకునే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. దట్టు